మరో 2 రోజుల్లో మకర రాశి వారు చక్రం తిప్పబోతున్నారు. 14 ఏళ్ల పాటు ఉన్న వీరి దరిద్రం పోతుంది. ఎవరైతే మిమ్మల్ని జీరో అన్నారో వారే మిమ్మల్ని హీరో అంటారు. మకర రాశి వారి జీవితంలో జరగబోయేటటువంటి ఆ కీలక మలుపు ఏంటి? మరో 2 రోజుల్లో వీరి జీవితంలో చోటు చేసుకోబోయే ఆ ఆసక్తికరమైన సంఘటనలు ఏంటి అనే విషయాలు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే మకర రాశి వారు సాధారణంగా శ్రమకు క్రమశిక్షణకు మారుపేరు. కానీ గత 14 ఏళ్లుగా మీ జీవితం ఒక అగ్ని పరీక్షలా సాగింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని ప్రభావం లేదా ఇతర గ్రహ గతుల వల్ల మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు సామాన్యమైనవి కావు. అడుగు తీసి అడుగు వేస్తే అపజయం, నమ్మిన వారే వెన్నుపోటు పొడవటం, కష్టపడినా గుర్తింపు లేకపోవటం వంటి పరిస్థితులు మిమ్మల్ని కుంగదీశాయి. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మరో 2 రోజుల్లో మీ జాతక చక్రం అద్భుతమైన మలుపు తిరగబోతోంది. ఈ మార్పు కేవలం సాధారణమైనది కాదు, ఇది ఒక యుగ పరివర్తన వంటిది. 14 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు, మీ ఓర్పుకు ప్రకృతి ఇస్తున్న బహుమతి ఇది. ఎవరైతే మిమ్మల్ని ఒకప్పుడు జీరో అని హేళన చేశారో, మీ ముఖం చూడడానికి కూడా ఇష్టపడలేదో వారే ఇప్పుడు మీ విజయాలను చూసి ఆశ్చర్యపోయి మిమ్మల్ని హీరోగా కొనియాడే రోజులు రాబోతూ ఉన్నాయి. గత 14 ఏళ్లుగా మీ జీవితాన్ని చూసుకుంటే అందులో మీరు పడ్డ కన్నీళ్లు, అనుభవించిన అవమానాలే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మీ దగ్గర డబ్బు లేకపోయినా మీరు మీ ఆత్మ గౌరవాన్ని ఎప్పుడూ తాకట్టు పెట్టలేదు. ఇది మకర రాశి వారిలో ఉండే గొప్ప లక్షణం. మీరు ఎదుటివారికి సహాయం చేయడానికి మీ సమయాన్ని, శ్రమను ధారపోశారు. మీకంటూ ఏమీ ఉంచుకోకుండా ఇతరుల బాగు కోసం తాపత్రయపడ్డారు. కానీ ప్రతిఫలంగా మీకు దక్కింది మాత్రం ఒంటరితనం మరియు విమర్శలే. మీరు ఎవరికైతే అండగా నిలబడ్డారో వారే మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ముఖం చాటేశారు. నీ వల్ల ఏమవుతుందిలే అని అన్న వారి మాటలు మీ చెవుల్లో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉండవచ్చు. కానీ ఇప్పుడు కాలం మారింది. మరో 2 రోజుల్లో మీ జీవితంలో చోటు చేసుకునే సంఘటనలు మీ విలువను ప్రపంచానికి చాటి చెప్తాయి. మీపై పడ్డ దరిద్రం అనే నీడ తొలగిపోయి ఐశ్వర్యవంతమైన కాంతి ప్రసరించబోతోంది. మీ జీవితంలో జరగబోయే ఆ కీలక మలుపు ఏంటంటే మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకోవటం. ఎన్నాళ్ళు మీరు ఇతరుల కోసం బ్రతికారు, ఇతరుల అభిప్రాయాలకు విలువ ఇచ్చారు. కానీ ఇప్పుడు మీరు మిమ్మల్ని మీరు గుర్తుంచుకునే సమయం వచ్చింది. మీలోని అంతర్లీనంగా ఉన్న ప్రతిభ బయటకు వచ్చే సమయం ఇది. మీరు దేనికోసమైతే ఇన్నాళ్ళు ప్రాకులాడి చివరి నిమిషంలో చేజార్చుకున్నారో ఆ విజయం ఇప్పుడు వడ్డీతో సహా మీకు దక్కబోతుంది. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేదా ఆగిపోయిన ఆస్తి తగాదాలు కావచ్చు. ఏదైనా సరే ఫలితం మీకు అనుకూలంగా ఉంటుంది. మకర రాశి వారు సహజంగానే మొండి పట్టుదల కలవారు. ఆ పట్టుదలే మిమ్మల్ని ఇన్నాళ్ళు ఈ కష్టాల్లో నిలబెట్టింది. ఇకపై ఆ పట్టుదల మీకు అఖండ విజయాలను అందిస్తుంది. ఆర్థికంగా మీరు ఊహించని విధంగా ఎదుగుతారు. ఒకప్పుడు చిల్లర డబ్బుల కోసం ఇబ్బంది పడ్డ పరిస్థితుల నుండి 10 మందికి సహాయం చేసే స్థాయికి మీరు చేరుకుంటారు. రాబోయే 2 రోజుల్లో మీ జీవితంలో కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు జరగబోతూ ఉన్నాయి. అనుకోకుండా పాత స్నేహితులు లేదా బంధువుల నుండి మీకు ఆహ్వానాలు అందవచ్చు. గతంలో మిమ్మల్ని దూరం పెట్టిన వారు ఇప్పుడు మీతో సంబంధం కలుపుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇది మీ విజయానికి మొదటి మెట్టు. అలాగే మీరు చేస్తున్న వృత్తి లేదా వ్యాపారంలో ఒక పెద్ద ఆర్డర్ లేదా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. మీ నిర్ణయాలు ఇప్పుడు సరైన దిశలో సాగుతాయి. గతంలో మీరు తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల కలిగిన నష్టాలన్నీ ఇప్పుడు పూడ్చబడతాయి. మకర రాశి వారికి ఈ మార్పు కేవలం ఆర్థికంగానే కాదు, మానసికంగా కూడా గొప్ప ఊరటను ఇస్తుంది. మీ మనసులోని భయాలు, ఆందోళనలు తొలగిపోయి ఒక రకమైన ప్రశాంతత లభిస్తుంది. మీరు దేనినైతే అసాధ్యం అని అనుకున్నారో అది సుసాధ్యం కావటం మీరు కళ్ళారా చూస్తారు. సమాజంలో మీ హోదా పెరగబోతోంది. మీరు వెళ్ళే దారిలో మీకు గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఎవరైతే మిమ్మల్ని అవమానించారో వారు మీ కాళ్ళ దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే మీరు వారిని తక్కువ చేయాలని కాదు, కానీ మీ ఎదుగుదల వారిని ఆ స్థితికి తీసుకువెళ్తుంది.
మీరు నిశ్శబ్దంగా సాధించే ఈ విజయం మీ శత్రువుల నోర్లు మోయిస్తుంది. మీ కుటుంబ జీవితంలో కూడా సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. సంతానపరమైన సమస్యలు ఉంటే అవి పరిష్కారం అవుతాయి. మీ పిల్లల ప్రగతి మీకు గర్వకారణంగా మారుతుంది. ఆరోగ్యం విషయంలో కూడా మీరు గతంలో కంటే చాలా మెరుగ్గా ఉంటారు. దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. మీలో కొత్త ఉత్సాహము ఊపిరి పోసుకుంటుంది. మీరు గమనించాల్సిన మరో ముఖ్య విషయం ఏమిటంటే, మీరు గతంలో పడ్డ కష్టాలన్నీ మీకు ఒక పాఠాన్ని నేర్పిస్తాయి. ఆ పాఠమే ఇప్పుడు మిమ్మల్ని ఒక విజేతగా నిలబెడుతుంది. మీరు ఇకపై ఎవరినీ గుడ్డిగా నమ్మరు. ఎవరి కోసం మీ ఆత్మగౌరవాన్ని వదులుకోరు. ఈ పరిణతి మీకు రాబోయే 14 ఏళ్ల పాటు రక్షణ కవచంలా పనిచేస్తుంది. మకర రాశి వారికి శనిదేవుడు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే, అనుభవం ద్వారా వచ్చే జ్ఞానం. ఈ జ్ఞానంతో మీరు నిర్మించుకునే సామ్రాజ్యం ఎంతో పటిష్టంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో మీరు ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే లక్ష్మీ కటాక్షం సిద్ధించబోతోంది. వచ్చిన ధనాన్ని సద్వినియోగం చేసుకోవటం ద్వారా మీరు మీ భవిష్యత్తు తరాలకు కూడా ఆస్తిని కూడబెట్టగలరు. భూములు, ఇల్లు కొనుగోలు చేసే యోగం బలంగా ఉంది. మీరు ఇన్నాళ్ళు ఎదురు చూసిన ఆ శుభఘడియలు రానే వచ్చాయి. ఆకాశంలో గ్రహాల స్థితిగతులు మీకు అనుకూలంగా మారుతున్నాయి. ముఖ్యంగా శని స్వరాశిలో లేదా మిత్రరాశిలో సంచరించటం వల్ల మీకు స్థిరత్వం లభిస్తుంది. రాబోయే 2 రోజుల్లో మీరు చేసే ఏదైనా కొత్త ప్రయత్నం సత్ఫలితాలను ఇస్తుంది. అది చిన్నదైనా పెద్దదైనా ధైర్యంగా ముందడుగు వేయండి. మీ వెనుక దైవబలం ఉంది. జై శ్రీకృష్ణ అనే నామస్మరణ మీకు కొండంత అండగా నిలుస్తుంది. భక్తితో నమ్మకంతో మీరు చేసే పనులు ఎప్పుడూ విఫలం కావు. మకర రాశి వారు తమ జీవితంలో ఒక చీకటి అధ్యయనాన్ని ముగించి వెలుగులతో నిండిన కొత్త అధ్యయనంలోనికి అడుగు పెడుతున్నారు. ఈ ప్రయాణం చాలా ఉత్సాహంగా సంతోషంగా సాగబోతోంది. మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన ప్రపంచానికి మీ సత్తా ఏంటో చూపే సమయం ఆసన్నమైంది. మీరు పడ్డ ప్రతి కన్నీటి చుక్కకు ప్రకృతి మీకు ప్రతిఫలాన్ని ఇస్తుంది. మీ సహనము, మీ నిబద్ధత, మీ నిజాయితీ మిమ్మల్ని ఈరోజు ఈ ఉన్నత స్థితికి చేరుస్తున్నాయి. ఎవరైతే మీ దగ్గర ఏమీ లేనప్పుడు మిమ్మల్ని వదిలేశారో వారు ఇప్పుడు మీ ఐశ్వర్యాన్ని చూసి ఈర్ష్యపడతారు. కానీ మీరు మాత్రం మీ వినయాన్ని వదులుకోకండి. మీ ఎదుగుదల 10 మందికి మేలు చేసేలాగా ఉండాలి. అప్పుడే ఈ సక్సెస్ మీకు శాశ్వతంగా ఉంటుంది. మీ జీవితంలో చోటు చేసుకోబోయే ఆ ఆసక్తికరమైన మార్పులను ఆస్వాదించండి. ఇది మీకు లభించిన గొప్ప వరం. మరో 2 రోజుల్లో మీరు వినే ఒక శుభవార్త మీ కుటుంబంలో పండగ వాతావరణాన్ని నింపుతుంది. ఆ వార్త కోసం సిద్ధంగా ఉండండి. మకర రాశి వారు తమ లక్ష్యాలను చేరుకోవడానికి చేసే ప్రయత్నాల్లో ఇకపై ఎలాంటి ఆటంకాలు ఉండవు. ఒకవేళ చిన్నపాటి సమస్యలు ఎదురైనా వాటిని అధిగమించే శక్తి మీకు లభిస్తుంది. మీ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. ప్రతికూల ఆలోచనల నుండి బయటపడి సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతారు. దీనివల్ల మీ చుట్టూ ఉన్న పరిసరాలు కూడా ప్రశాంతంగా మారుతాయి. మీకు రావలసిన బాకీలు వసూలవుతాయి. కోర్టు కేసుల్లో విజయం లభిస్తుంది. శత్రువులపై పైచేయి సాధిస్తారు. మీ కీర్తి ప్రతిష్టలు దశ దిశలా వ్యాపిస్తాయి. ఇది మకర రాశి వారి జీవితంలో ఒక సువర్ణ అధ్యాయం. ఈ 14 ఏళ్ల కష్టాల ముగింపు మీకు ఒక కొత్త జన్మనిస్తుంది. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. విజయం మీ పాదాక్రాంతం అవుతుంది. మీరు పడ్డ కష్టానికి, అనుభవించిన వేదనకు ఇప్పుడు కాలం సమాధానం చెప్తుంది. మీరు ఏ రంగంలో ఉన్నా, అది సాఫ్ట్వేర్ కావచ్చు, వ్యవసాయం కావచ్చు, కళలు కావచ్చు, లేదా రాజకీయాలు కావచ్చు, ప్రతి చోట మీ ముద్ర ఉంటుంది. మీ మాటలకు విలువ పెరుగుతుంది. ఒకప్పుడు మీ సలహాలను పట్టించుకోని వారు ఇప్పుడు మీ సూచనల కోసం వేచి చూస్తారు. మీ ఇంటి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా మారుతుంది. పాత విరోధాలు సమసిపోతాయి. కొత్త పరిచయాలు తోడ్పడతాయి. ముఖ్యంగా మహిళా మకర రాశి వారికి ఈ కాలం ఎంతో అద్భుతంగా ఉంటుంది. గృహంలో సౌఖ్యము, ఆభరణాల ప్రాప్తి కలుగుతాయి. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం లభిస్తుంది. విదేశీ యానానికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. చివరిగా మకర రాశి వారు గుర్తుంచుకోవలసిన విషయం ఒక్కటే. ఈ విజయం మీ కష్టానికి తగిన ఫలితం. దీనిని కాపాడుకోవలసిన బాధ్యత మీదే. అహంకారాన్ని దరిచేరనీయకండి. నిరుపేదలకు, అవసరంలో ఉన్న వారికి మీకు తోచిన సహాయం చేయండి.
భగవంతునిపై భక్తిని పెంచుకోండి. జై శ్రీకృష్ణ అని మనస్ఫూర్తిగా స్మరించండి. ఈ మంత్రం మీలోని ప్రతికూలతలను తొలగించి సానుకూల శక్తిని నింపుతుంది. మరో 2 రోజుల్లో మీరు సృష్టించబోయే అద్భుతం కోసం ప్రపంచం ఎదురుచూస్తుంది. మీరు నిజంగానే జీరో నుండి హీరోగా మారబోతున్నారు. మీ జీవితంలో రాబోయే ఈ కీలక మలుపు మీకు అంతులేని ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని కోరుకుందాం. ఆత్మగౌరవంతో, ధైర్యంతో మీ సామ్రాజ్యాన్ని నిర్మించుకోండి. ఈ మార్పులన్నీ మీ జాతకంలోని గ్రహబలాన్ని బట్టి జరుగుతూ ఉంటాయి. జ్యోతిష్యం అనేది ఒక దిశానిర్దేశం మాత్రమే, కానీ మీ కర్మ, మీ కృషి అత్యంత ప్రధానం. మీరు సరైన మార్గంలో పయనిస్తున్నప్పుడు ఈ విశ్వం మీకు సహకరిస్తుంది. ఇప్పుడు ఆ సహకారం మీకు పుష్కలంగా అందుతోంది. మీలోని సృజనాత్మకతకు పదును పెట్టండి. కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి భారీ లాభాలు చేకూరే అవకాశం ఉంది. షేర్ మార్కెట్ లేదా పెట్టుబడుల విషయంలో నిపుణుల సలహాతో ముందడుగు వేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. మీ జీవితంలో ఉండబోయే ఈ 14 ఏళ్ల స్వర్ణయుగాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రతి నిమిషం మీకు విలువైనదే. మీ కలలను నిజం చేసుకునే సమయం ఇది. మకర రాశి వారు తమ జీవితంలో ఒక అద్భుతమైన మలుపును ఎదుర్కోబోతున్న తరుణంలో విజయం సిద్ధించినప్పుడు సహజంగానే కొన్ని సవాళ్లు కూడా ఎదురవుతూ ఉంటాయి. అందులో మొదటిది మీలోని తీవ్రమైన కోపం. అయితే రెండవది ఇతరుల నుండి వచ్చే అసూయ లేదా నరదృష్టి. మకర రాశి వారికి సాధారణంగా ఓర్పు ఎక్కువే, కానీ ఒక్కసారి కోపం వస్తే దానిని ఆపటం ఎవరితరమూ కాదు. ఈ రాశికి అధిపతి శనిదేవుడు కావటం వల్ల మీలో క్రమశిక్షణ, నిబద్ధత ఎక్కువగా ఉంటాయి. ఎదుటివారు తప్పు చేసినప్పుడు లేదా మీకు అన్యాయం జరిగినప్పుడు మీలోని ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. ఈ కోపాన్ని నియంత్రించుకోవడానికి మీరు కొన్ని మానసిక మరియు ఆధ్యాత్మిక మార్గాలను అనుసరించడం ఎంతో అవసరం. మీకు కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా కనీసం 10 నిమిషాల పాటు మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి. ఆ సమయంలో మీ మెదడులో జరిగే రసాయన మార్పులు మిమ్మల్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా కాపాడతాయి. జ్యోతిష్యపరంగా చూస్తే మకర రాశి వారు వెండి గ్లాసులో నీరు త్రాగటం వల్ల మనసుపై చంద్రుడి ప్రభావం పెరిగి శాంతి లభిస్తుంది. అలాగే ప్రతిరోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి కనీసం 10 నిమిషాల పాటు ధ్యానం చేయటం వల్ల మీ నరాల వ్యవస్థ ఉత్తేజితమై ఆవేశాన్ని తగ్గిస్తుంది. కోపం అనేది కేవలం మీ మానసిక స్థితిని మాత్రమే కాదు, మీ ఆరోగ్యంతో పాటు మీరు కష్టపడి సంపాదించుకున్న సంబంధాలను కూడా దెబ్బతీస్తుంది. కాబట్టి మీ కోపాన్ని ఒక ఆయుధంగా కాకుండా మీలోని శక్తిని ఒక నిర్మాణాత్మకమైన పని వైపు మళ్లించడానికి ప్రయత్నించండి. మీరు సాధించబోయే ఈ 14 ఏళ్ల విజయ ప్రస్థానంలో శాంతం అనేది మీ అతిపెద్ద ఆభరణం కావాలి. ఇక నరదృష్టి విషయానికి వస్తే మీరు ఒకప్పుడు ఏమీ లేని స్థితి నుండి ఇప్పుడు చక్రం తిప్పే స్థాయికి ఎదుగుతూ ఉంటే సమాజంలో కుళ్ళు కుతంత్రాలు పెరగటం చాలా సహజం. మీరు సాధించే చిన్న విజయం కూడా ఎదుటివారికి అసూయను కలిగించవచ్చు. ఈ నరఘోష లేదా నరదృష్టి వల్ల మీ పనుల్లో ఆటంకాలు రావటము, అకస్మాత్తుగా ఆరోగ్య సమస్యలు తలెత్తడం లేదా ఇంట్లో మనశ్శాంతి కరువు అవటం వంటివి జరుగుతూ ఉంటాయి. దీని నుండి బయటపడడానికి మన పెద్దలు చెప్పిన కొన్ని అద్భుతమైన పరిహారాలు మకర రాశి వారికి చాలా బాగా పనిచేస్తాయి. మీరు ప్రతి శనివారము లేదా మంగళవారం నాడు స్నానం చేసే నీటిలో ఒక పిడిగెడు గల్లులుప్పు అనగా రాక్ సాల్ట్ వేసుకుని స్నానం చేయండి. ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీని గ్రహించే గుణం ఉంటుంది. దీనివల్ల మీ చుట్టూ ఉన్న చెడు వలయం తొలగిపోయి మీ ఆరా శుద్ధి అవుతుంది. అలాగే మీ ఇంటి ప్రధాన ద్వారానికి ఒక నిమ్మకాయ మరియు 7 పచ్చిమిరపకాయలను కట్టడం వల్ల బయట నుండి వచ్చే ప్రతికూల శక్తులు ఇంటి లోపలికి ప్రవేశించవు. దీనిని ప్రతివారం మార్చుతూ ఉండాలి. వ్యాపార సంస్థలు లేదా ఆఫీసులలో పనిచేసేవారు ఒక గాజు గ్లాసు నిండా నీరు పోసి అందులో ఒక నిమ్మకాయను వేసి ఉంచటం వల్ల వచ్చే కస్టమర్ల దృష్టి మీపై పడకుండా ఆ నీరు గ్రహిస్తుంది. మకర రాశి వారు ముఖ్యంగా శని ప్రభావం ఉన్నవారు కాబట్టి నల్లత్రాడును కుడి కాలికి కట్టుకోవటం వల్ల కూడా దృష్టి దోషాల నుండి రక్షణ లభిస్తుంది. ఆధ్యాత్మికంగా చూస్తే నరదృష్టిని పోగొట్టడానికి ఆంజనేయ స్వామి ఆరాధన మకర రాశి వారికి శ్రీరామ రక్ష. ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించటం వల్ల మీ చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది. అలాగే నరసింహస్వామి స్తోత్రాలను లేదా ఉగ్రవీరం మహావిష్ణుం అనే మంత్రాన్ని పఠించటం వల్ల శత్రువుల నుంచి వచ్చే ఇబ్బందులు మరియు కళ్ళ దిష్టి తొలగిపోతాయి.
ఇంట్లో ఎవరైనా తరచుగా అనారోగ్యం పాలవుతూ ఉంటే ఆదివారం సాయంత్రం వేళ ఎండుమిర్చి, ఉప్పు మరియు ఆవాలతో దిష్టి తీసి ఇంటి బయట లేదా నిప్పుల్లో వేయండి. బూడిద గుమ్మడికాయను కొట్టడం కూడా ఒక శక్తివంతమైన పరిహారం. ఇంటి గుమ్మానికి కలబంద మొక్కను వేలాడతీయటం వల్ల అది గాలిని శుద్ధి చేయటమే కాకుండా చెడు చూపును కూడా మళ్లిస్తుంది. మీరు ఎప్పుడైనా శుభకార్యాలకు లేదా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నప్పుడు కొంచెం విభూదిని నుదుట ధరించటం వల్ల ఇతరుల ప్రభావం మీపై పడదు. మీ ఎదుగుదల చూసి ఓర్వలేక ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేయాలని చూసినా ఈ పరిహారాలు మిమ్మల్ని కాపాడతాయి. మకర రాశి వారు తమ జీవితంలో ఈ కొత్త అధ్యయనాన్ని ప్రారంభిస్తున్నప్పుడు మీరు గతాన్ని గుర్తుంచుకొని వినయంగా ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే గర్వం పెరిగినప్పుడు కోపం కూడా పెరుగుతుంది. ఆ కోపమే మీకు శత్రువులను సృష్టిస్తుంది. ఆ శత్రువుల నుండి వచ్చే అసూయనే నరదృష్టిగా మారుతుంది. కాబట్టి ఈ మూడింటికి ఒకదానితో ఒకటి సంబంధం ఉంది. మీరు ఎంత శాంతంగా ఉంటే మీ విజయం అంత స్థిరంగా ఉంటుంది. మీ దగ్గర డబ్బు పెరిగే కొద్దీ దానధర్మాలు చేయటం వల్ల మీపై ఉన్న చెడు ప్రభావాలు తొలగిపోతాయి. ముఖ్యంగా శనివారం నాడు పేదలకు అన్నదానం చేయటం లేదా వికలాంగులకు సహాయం చేయటం వల్ల శనిదేవుడి అనుగ్రహం లభించి ఎలాంటి గండాల నుండి అయినా బయటపడవచ్చు. రాబోయే 2 రోజుల్లో మీరు వినే ఆ శుభవార్త మీ జీవితంలో సంతోషాలను నింపాలని, మీ కోపాన్ని నియంత్రించుకుంటూ నరదృష్టి నుండి రక్షణ పొందుతూ మీరు గొప్ప స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నాను. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. మకర రాశి వారు ఈ పరిహారాలను కేవలం నమ్మకంతో మాత్రమే కాకుండా క్రమశిక్షణతో పాటించాలి. ఏదో ఒక రోజు చేసి వదిలివేయకుండా ఒక నియమంలాగా పాటిస్తేనే ఫలితాలు స్పష్టంగా కనిపిస్తాయి. మీలో ఉండే మొండితనం ఒక్కోసారి మీకు మేలు చేసినా అది ఎదుటివారితో గొడవలకు దారితీయకుండా చూసుకోవాలి.